నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరో నాకు తెలియదంటూ ఒకరు, ఎమ్మెల్యే పవర్ ఏంటో చూపించమంటారా అంటూ మరొకరు. ఇలా నువ్వా నేనా అంటూ నందిగామలో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఇద్దరు కయ్యానికి కాలు దూవుతున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి చూపాల్సిన ఎమ్మెల్యే ఒకవైపు, లోపాలు ఏమైనా ఉంటే ఎత్తి చూపాల్సిన మాజీ మరోవైపు. ప్రజల గురించి గాలి కొదిలేసి మాటల యుద్ధానికి సిద్ధమయ్యారు. చివరికి ఈ మాటలు తారాస్థాయికి చేరడంతో మాజీ ఎమ్మెల్యేపై కేసు కూడా నమోదు చేశారు నందిగామ పోలీసులు. అసలు ఈ మాటల యుద్ధానికి కారణాలేంటి? నందిగామ టీడీపీలో వర్గపోరుందా? నందిగామ వైసీపీలో లుకలుకలున్నాయా? లెట్స్ వాచ్ ఆన్ వైకే టీవీ స్పెషల్ స్టోరీ. నందిగామ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న కీలకమైన నియోజకవర్గం. పెనుగంచిప్రోలు, కంచికచర్ల, చంద్రలపాడు మండలాలతో పాటు నందిగామ మండలంలోని కొంత భాగాన్ని తెలంగాణ రాష్ట్రంతో సరిహద్దులుగా కలిగి ఉంది. ఈ నియోజకవర్గంలో రాజకీయాలు మొదటి నుంచి ఓ ప్రత్యేకతను సంతరించుకొని ఉంటాయి. తొలి నుంచి ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. 1983 నుంచి 2024 వరకు జరిగిన ఎన్నికల్లో కేవలం 2 సార్లు మాత్రమే టీడీపీ ఓటమి పాలైంది. 1989లో కాంగ్రెస్ గెలవగా మళ్లీ 2019లో వైసీపీ గెలిచింది. అంటే మొత్తంగా టీడీపీ హవానే నందిగామలో కొనసాగింది. అటువంటి నందిగామ రాజకీయాలు తాజాగా వేడెక్కాయి. ఓవైపు టీడీపీ ఎమ్మెల్యేగా తెంగరాల సౌమ్య, మరోవైపు వైసీపీ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ హీటెక్కిస్తుంటే, మరోవైపు రెండు పార్టీల్లో వర్గపోరు మొదలైందని తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎమ్మెల్యే సౌమ్య ఏకంగా ఎంపీ కేశినేని చిన్ని మాటను వ్యతిరేకించారు. పార్టీ అధినాయకత్వం నిర్ణయించిన వారిని కాదని తన వర్గానికి మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వాలంటూ ఎమ్మెల్యే భీష్మించు కూర్చున్నారు. అంతటితో ఆగలేదు. ఎంపీ నిర్ణయాన్ని తప్పుపడుతూ స్వతంత్ర అభ్యర్థిని బరిలోకి దింపేందుకు సిద్ధం అయ్యారు. ఇది అప్పట్లో టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే చివరికి పార్టీ నాయకత్వం నిర్ణయించిన అభ్యర్థి కృష్ణకుమారి గెలిచినట్టు ఆర్డీఓ ప్రకటించారు. టీడీపీకి అనుకూలంగా 16, వైసీపీకి 3 ఓట్లు వచ్చాయి. కృష్ణకుమారి నందిగామ మున్సిపల్ చైర్మన్ గా ఎన్నిక అయ్యారు. ప్రభుత్వంలోని ఎమ్మెల్యే పార్లమెంటు సభ్యుడి ఆదేశాలను ధిక్కరించారంటే అందుకు ఏదో పెద్ద కారణం ఉంటుందని మాట్లాడుకుంటున్నారు. లేకుంటే ఎమ్మెల్యే వెనుక బడా నేత ఎవరైనా ఉండి ఉంటారనే చర్చ మొదలైంది. ఇక ఇటు బలమైన నాయకుడిగా పేరున్న వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు కూడా ఈ మధ్య ఎమ్మెల్యే సౌమ్యపై బాహాటంగా విమర్శలు చేయటం నందిగామ ప్రజల్లో ఒక వివాదాస్పద అంశంగా మారింది. తొలినాళ్ల నుంచి నందిగామ నియోజకవర్గంలో ఓటర్లు చైతన్యవంతులు. తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన వారికి మాత్రమే పట్టం కడతారని రాజకీయ వర్గాల అభిప్రాయం. 30 ఏళ్లుగా తిరుగులేని విజయం సాధించిన టీడీపీకి ఇక్కడ పటిష్టమైన క్యాడర్ ఉంది. ఓటమి అంటే ఏమిటో తెలియని ఆ పార్టీకి 2019లో షాకిచ్చారు మొండితోక జగన్మోహన్ రావు. వృత్తిరీత్యా డాక్టర్ అయిన జగన్మోహన్ రావు 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా పనిచేసి 2019లో ఘన విజయం సాధించారు. ఎమ్మెల్యే జగన్మోహన్ రావు రికార్డు విజయం సాధిస్తే ఆయన సోదరుడు అరుణ్ కుమార్ ను ఎమ్మెల్సీ చేసింది వైసీపీ. అన్నదమ్ములు ఇద్దరు నియోజకవర్గంలో పార్టీని బలంగా నడిపించారు. కానీ ఇక్కడే నియోజకవర్గ ప్రజల్లో ఒక అసంతృప్తి మొదలైంది. అందుకు కారణం పార్టీలోనే లుకలుకలు మొదలు అయ్యాయని సమాచారం. అంటే అటు పార్టీ అధినేత జగన్ విధానాల కారణంగా కొంత వ్యతిరేకత ప్రజల నుంచి వచ్చినా మిగతా వ్యతిరేకత మొండితోక బ్రదర్స్ కార్యకర్తల విషయంలో నడుచుకున్న తీరు వల్లే పార్టీ ఓడిపోయిందనే నేతలు పరోక్షంగా అంటున్నారు. ఇప్పటికీ వర్గపోరు అలాగే ఉందని చెప్తున్నారు. రెండు పార్టీలు వర్గపోరు ఇలా ఉంటే, ఇటీవల ఎమ్మెల్యే తెంగరాల సౌమ్య, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరో తనకు తెలియదంటూ జగన్మోహన్ రావు విమర్శిస్తే అందుకు సౌమ్య కూడా ఎమ్మెల్యే పవర్ చూపించమంటారా అని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రావుపై పోలీసులు కేసు నమోదు కూడా చేయటం తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో టీడీపీ వైసీపీల మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు రెండు పార్టీల మధ్య నువ్వా నేనా అనే పరిస్థితులు ఉంటే, మరోవైపు వర్గపోరు కూడా ఇరు పార్టీలను ఇబ్బందులు పెడుతున్నాయి. మొత్తంగా చూస్తే టీడీపీలో గ్రూప్ తగాదాలే వైసీపీకి మేలు చేస్తాయనే చర్చ మొదలైంది. ఇక వైసీపీలో కూడా వర్గపోరు తారాస్థాయికి చేరుతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే టీడీపీకే లాభం చేకూరుతుందని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు.
రెండు పార్టీల వర్గపోరుతో పాటు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కయ్యానికి కాలుదువ్వటంతో నందిగామ రాజకీయం రానున్న కాలంలో ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాలి. హాయ్, నేను మీ రాజ్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV. This is Viraj Ashwin. Please subscribe to YK TV Network. Please watch YK News.